మరి ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు దేవినేని ఉమా గారు అని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. తానా సభ్యులంతా కూడా జన్మభూమి స్ఫూర్తితో ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాలు తీసుకొని ఇవాళ మా సిద్ధార్థ కాలేజీ పిల్లలు, మిక్ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు, అట్లాగే విఎంసి స్కూల్స్ సంబంధించిన పిల్లలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న కళల్ని బ్రహ్మాండంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఓ చక్కటి కార్యక్రమాలు ఇక్కడ చూపించారని చెప్పడం జరిగింది. మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది. ఎంత తొందరగా మళ్ళీ మొదలు పెట్టాలని కూడా అందరూ ఆతృతగా వేచి చూస్తూ ఉన్నారు. తప్పకుండా తానా వాళ్ళు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రభుత్వం యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని చాలా పెద్ద ఎత్తున తానా సభ్యులు అన్ని కార్యక్రమాల్లో కూడా గౌరవించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇవాళ ప్రభుత్వాలు చేయాల్సిన పనుల్ని తానా చేస్తున్నందుకు అందరం కూడా మనస్ఫూర్తిగా వీళ్ళని అభినందించాలి. కల్చరల్ డిపార్ట్మెంట్స్ లేకపోతే ఇక్కడ మన ఎన్జిఓ చేయాల్సిన కార్యక్రమాలని జన్మభూమి స్ఫూర్తితో 4 దశాబ్దాలు వీళ్ళు దేశ విదేశాల్లో ఉన్నా కూడా గుర్తుపెట్టుకొని వచ్చి సేవాభావంతో వాళ్ళు సంపాదించిన 10 రూపాయల్లో 2 రూపాయలు ఖర్చు పెట్టడానికి, 4 రూపాయలు ఖర్చు పెట్టడానికి చాలా పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. రేపు 24వ తారీఖున హుదూద్ తుఫాన్కి బాధితులకి కుటుంబాలను ఆదరించడానికి చంద్రబాబు నాయుడు గారికి తానా సంఘం 2 కోట్ల రూపాయలు ఇస్తూ ఉందంటే వీళ్ళందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. తప్పకుండా ఇవాళ ఏదైతే మీరు తీసుకుంటా ఉన్న కల్చర్ కానివ్వండి, భాష కానివ్వండి, లేకపోతే జానపద కళలను ప్రోత్సహించే విషయంలో కానీ తప్పకుండా ప్రభుత్వం తరఫున కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగా కృష్ణా ఉత్సవ్, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా ఉత్సవ్, గుంటూరు ఉత్సవ్, విశాఖ ఉత్సవ్ అని చాలా పెద్ద ఎత్తున కళల్ని గౌరవించుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం నుంచి కూడా సంక్రాంతి పండుగ దగ్గర నుంచి, ఉగాది పండుగ దగ్గర నుంచి ఈ ఏదైతే దసరా ఉత్సవాలు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి గౌరవించుకోవటం, అట్లాగే ఉత్సవాలను కూడా చాలా పెద్ద ఎత్తున జిల్లా ప్రాముఖ్యతను తెలియజెప్పే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అట్లాగే రేపు తానా ఏదైతే రేపు డెట్రాయిట్లో జరగబోయే మరి కార్యక్రమాల్లో సంరంభాల్లో భాగంగా గత 20 రోజులుగా మరి సభ్యులంతా కూడా ఇక్కడ వచ్చి చక్కటి కార్యక్రమాన్ని రాబోయే 2 సంవత్సరాలు చౌదరి గారు, ఆపై రాబోయే సంవత్సరాలు సోదరుడు సతీష్ గారు, మరి జయరాం గారి స్నేహిత బృందం అంతా కూడా రాబోయే 4 సంవత్సరాలు చౌదరి గారు 2 సంవత్సరాలు, ఆపై 2 సంవత్సరాలు సతీష్ గారు ఇవి ఉన్నాయా? ఓకే ఏదేమైనా మరి ఇవన్నీ కూడా తప్పకుండా మరి చక్కటి కార్యక్రమంలో భాగస్వాములైనందుకు చాలా ఆనందంగా ఉంది. తానా వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలకి సంపూర్ణ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్లో మరి తానా సభ్యులు కానివ్వండి, ఎన్ఆర్ఐ సభ్యులు కానివ్వండి, గ్రామ స్థాయిలో గ్రామాలని దత్తత తీసుకునే కార్యక్రమాల్లో రేపు తానాలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా, పెద్ద ఎత్తున సహకారం అందించే విధంగా మరి మోహన్ గారు, జయరాం గారు, అట్లాగే మా గుంటూరు గంగాధర్ గారు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఇంతకుముందు జయరాం గారు చెప్పినట్టుగా అంటే మేము అక్కడున్నా కూడా ఆత్మ మాత్రం ఇక్కడే చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్పారు. అంటే ఆయనకి తెలుగు సంస్కృతి సాంప్రదాయం పట్ల ఆసక్తి ఎంతో ఉండి ఆయన టర్మ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మరి తానాకి ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు మోహన్ నన్నపనేని గారు.
వేదికను నచ్చినటువంటి మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, మాకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా మా సిద్ధార్థ అకాడమీ అధినేతలు, మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విజయవాడ నగరంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా తెలుగు అభిమానులు, మా తానా మిత్రులు, ఈరోజు ఈ కార్యక్రమాల కోసం అమెరికా నుంచి దరిదాపుగా 100 మందికి పైగా తరలి వచ్చినటువంటి మా తానా కార్యవర్గ సభ్యులు, వారి కుటుంబాలకు దూరంగా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పిల్లలు, ఈరోజు సిద్ధార్థ అకాడమీ పిల్లలు కానివ్వండి, మిక్ ఎలక్ట్రానిక్స్ పిల్లలు కానివ్వండి, మిక్ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు కానివ్వండి, లేకపోతే ఈరోజు BMC పిల్లలు కానివ్వండి, అత్యంత అద్భుతంగా ఈ ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇంకా 2 గంటల పాటు చక్కటి ప్రదర్శనలు జరగబోతున్నాయి. వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక 30-40 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు అక్కడ మన భాషా సంస్కృతిని కాపాడుకోవాలి, మా పిల్లల్లో మా తెలుగుని మనం నిలుపుకోవాలి, మన తెలుగు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి, తిరిగి మాతృభూమికి సేవ చేయాలనేటువంటి ఒక మహదాశయంతో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానాని స్థాపించారు. ఆ మహనీయుల్లో కొందరు భారతదేశంలో సెటిల్ అయిన వారు ఉన్నారు. శ్రీమాన్ మన కాకర్ల సుబ్బారావు గారు డాక్టర్, అలాగే అక్కడ గుత్తికొండ రవీంద్రనాథ్ చౌదరి గారు, అటువంటి మహనీయులు ఒక చక్కటి ఆశయంతో ఈ తానాన్ని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో తెలుగువారు అనగానే గుర్తు వచ్చే సంస్థ తానా, నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ తానాకి కానీ తానా మహాసభలకు కానీ ఒక విశిష్టత ఉంది. కారణం ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మనం మాట్లాడేది భాష ఒకటి అనే ఒకే ఒక కారణంతో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా అత్యంత అద్భుతమైనటువంటి కళాకారుల్ని, రచయితల్ని, కవుల్ని, మేధావుల్ని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ ఒక చాటికి తెచ్చి అమెరికాలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలతో కూడా కలిపి ఒక పండగలాగా తానా మహాసభలు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మేమంతా ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకొని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వెళ్ళి ఎంతోమంది మేము కేవలం ఒక 2 పెట్టెల్లో 10 జతల బట్టలు కానివ్వండి, 2 రకాల పచ్చళ్ళు కానివ్వండి, అన్నిటికన్నా విలువైన ఒక డిగ్రీ పట్టుకొని వెళ్ళి దేశం కాని దేశంలో, ఊరు కాని ఊరిలో, వేలాది మైళ్ళ దూరంలో తెల్లవారికి పోటీపడి ఎంతో ఉన్నత స్థాయిలో మేము మా కుటుంబాలను చక్కగా కాపాడుకుంటూ వివిధ రంగాల్లో రాణిస్తూ ఈరోజు మన తెలుగువారి కీర్తి పతాకాన్ని ప్రతి దిశలోనూ, ప్రతి రంగంలోనూ ఎగరవేస్తున్నాం అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అమెరికాలో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, అటు మిడిల్ ఈస్ట్లో కానీ ఎక్కడైనా సరే తెలుగు వారు రాణించని రంగం అంటూ లేదు. నిన్నగాక మనం చూస్తారు, మిస్ అమెరికా గెలిచినటువంటి మన 16 అణాల తెలుగు ఆడపడుచు మన విజయవాడ మనవరాలు నీనా దావులూరి మన తెలుగు పతాకాన్ని కీర్తి స్థాయిలో ఎగరవేస్తుంది. రానున్న కాలంలో కూడా చూస్తారు, మేము మా పిల్లలకి మా భాష సంస్కృతిని ఎంత చక్కగా నేర్పుకుంటున్నామంటే, ఈరోజు నీనా దావులూరి ఒక ఎగ్జాంపుల్. తను మిస్ అమెరికా గెలవడంలో కూడా మన భారతీయ నృత్యాన్ని ప్రదర్శించి తను మిస్ అమెరికాగా గెలిచింది. దాంట్లో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది. ఇందాక చూశాను, మన సిద్ధార్థ అకాడమీ పిల్లలు, సిద్ధార్థ మహిళా కళాశాల పిల్లలు డప్పులు నాట్యం చేసినప్పుడు వారి నాట్య విన్యాసం కానివ్వండి, ఆ డప్పుకుల ధ్వని కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి స్టెప్స్ కానివ్వండి, వెస్టర్న్లో ఈరోజు ఉరువు తొలగించే ఏ నాట్యానికి కూడా ఏమాత్రం తీసిపోనంత అత్యంత అద్భుతంగా చేశారు. ఈ గంధం స్టైల్ ఎందుకు పనికిరాదు, అంత అద్భుతంగా చేశారు. మా తానా లక్ష్యం కూడా అదే. ఈరోజు ఈ చైతన్య స్రవంతి పేరు మీద అంతరించిపోతున్నటువంటి మన జానపద కళల్ని తిరిగి తీసుకొచ్చి ప్రపంచానికి మేము చూపించాలి. దీనికి మీడియా ద్వారా కానీ, లేకపోతే మేము వచ్చినటువంటి మా తానా ప్రజల ద్వారా కానివ్వండి, ఒక ప్రాచుర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఒక 12 సంవత్సరాల క్రితం ఈ చైతన్య స్రవంతితో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. జానపద కళాకారులను తీసుకొచ్చి ఆ కళలను ప్రదర్శించడం అనేది మేము చేస్తాము. నిన్న మన నెల్లూరులో దరిదాపుగా 400కు పైగా జానపద కళాకారులను తీసుకొచ్చి ఒక రోజంతా ఈ కార్యక్రమాలు చేశాము. అయితే అదే క్రమంలో నేను మాట్లాడుతూ ఉంటే మన సిద్ధార్థ మహిళా కళాశాల మేడం
విజయలక్ష్మి గారు ఒక కేవలం ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి జానపద కళాకారులు కాదు, మా పిల్లలు వారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ జానపద కళలు చేస్తారని చెప్పారు. ఆవిడ చెప్పినప్పుడు నాకు కొద్దిగా డౌట్ ఉంది, ఏం చేస్తారో అని. కానీ ఈరోజు ఆ పిల్లలు చేసినటువంటి నాట్యాన్ని చూసిన తర్వాత మనలో ఆ సత్తా ఉంది, నో డౌట్. చాలా చాలా చక్కగా చేశారమ్మా. అదేవిధంగా అమెరికాలో కూడా తానా ఒక వేదికగా ఏర్పరిచి, అమెరికాలో ఎన్నో ప్రాంతీయ సంఘాలు ఉన్నాయి, ఆ ప్రాంతీయ సంఘాలన్నిటికీ కూడా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్స్గా ఉంటూ గత 40 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేసాము. మన భాషా సంస్కృతిని అక్కడ పరిరక్షించడమే కాకుండా దరిదాపుగా 300 కోట్ల రూపాయల పైగా వెచ్చించి జన్మభూమిలో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక అంతర్జాతీయ తెలుగు సంస్థ ఏదైనా ఉందంటే కేవలం తానా మాత్రమే. నాకు మా మిత్రుడు ఫౌండేషన్ నుంచి చెప్పినట్టుగా దరిదాపుగా 40,000 మందికి కంటి చూపు ప్రసాదించాము. 12,500 మంది విద్యార్థులకు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పేద విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశం కల్పించాము స్కాలర్షిప్స్ ద్వారా. తర్వాత ఎన్నో 1,500 గ్రామాల్లో మేము మరుగుదొడ్లు నిర్మించడం కానివ్వండి, రోడ్లు, స్కూల్స్, లైబ్రరీస్ ఇటువంటి డెవలప్మెంట్ చేయడం కానీ మేము సహకరించాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మీ అందరి మధ్య ఏర్పరచుకోవడం కోసం నేను ఇందాక చెప్పినట్టుగా దరిదాపుగా 100 మంది ఎన్ఆర్ఐస్, కొంతమంది అక్కడ కూర్చొని ఉన్నారు, కొంతమంది వేదిక మీద ఉన్నారు. వీరందరూ కూడా ఈ నెల రోజుల పాటు డిసెంబర్ 10వ తారీఖు నుంచి మొదలుపెట్టి జనవరి 2వ తారీఖు వరకు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తిరిగి కేవలం మాతృభూమి మీద ఉన్నటువంటి మమకారంతో మేము మా కుటుంబాలకు దూరంగా ఉండి ఇక్కడ మీ అందరితో కలిసి మమేకమై జన్మభూమి రుణం తీర్చుకోవడంలో ఎంత ఆనందం ఉందో మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ఏ జన్మభూమి కార్యక్రమం ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలను చేశామో మధ్యలో కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. మళ్ళీ తిరిగి ఈరోజు మన ఊరు కానీ మన భూమి పిలుస్తుందని కానీ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఆయన ప్రవేశపెట్టారు. అందుకు మా తానా తరఫున మరొకసారి ఈ జన్మభూమితో మేము ఎన్ఆర్ఐస్ తానా ఒక వారధిగా పనిచేసి మళ్ళీ ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి అనుక్షణం మేము ముందుంటామని చెప్పి సమాముఖంగా తెలియజేస్తున్నాను. చివరిగా విజయవాడ గురించి నేను సగర్వంగా చెప్పుకుంటాను. భద్రాచలంలో ఒక పూర్తిగా వెనకబడిన తెలంగాణ ప్రాంతంలో, ఒక పల్లెటూరు ప్రాంతంలో వీధి బడిలో కట్టిగా నేల మీద కూర్చొని చదువుకున్న నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకోవడం వలన ఈరోజు అమెరికాలో ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ 2000 సంవత్సరంలో ద 24th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రైవేట్ కంపెనీగా గుర్తించబడినటువంటి ఒక సంస్థకి అధిపతిగా ఎదిగాను అంటే కేవలం ఈరోజు అకాడమీ కానివ్వండి, లక్ష్మణరావు గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి సిద్ధార్థ అకాడమీ కానీ ఈ దేశంలో నిరుపేద విద్యార్థికి కూడా ఒక చక్కటి చదువు అందుబాటులో ఉండడం అనేది కారణంతోనే ఈరోజు నేను ఆ స్థాయికి ఎదిగాను. అలాగే ఎంతోమంది నాతో పాటు వేదిక ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా అదే స్థితిలో ఉన్నారు. ఆ అభిమానంతో విజయవాడలో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు విజయవాడ రావడం జరిగింది. నేను అడిగింది తడువుగా సిద్ధార్థ అకాడమీ కానివ్వండి, మా మిత్రులు కానివ్వండి, మిత్రులు తోటకూర సత్యానందం, మా మార్లపూడి సత్యానందం, తర్వాత ఇక్కడ లోకల్ ఉన్నటువంటి మిత్రులు మన కొడాల శ్రీధర్ గారు, మాగంటి శ్రీనివాస్ గారు, రాంబాబు గారు, తదితరులు మిత్రులు అందరూ కలిసి, అందుకన్నా మా మిత్రుడు మురళి గారు, మన ప్రసాద్ గారపాటి గారు, వీరందరూ కూడా కలిపి మాకు అనుక్షణం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అనిల్ లింగమనేని గారు వీరంతా కూడా ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చారు. వారందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము మీ స్ఫూర్తి కావాలి. ఎందుకంటే జన్మభూమి కార్యక్రమంలో మేము ఏదైనా వచ్చి ఒక పల్లెటూరులో కానీ ఒక ఊర్లో కానీ ఏదైనా కార్యక్రమం చేస్తుంటే దానికి తోడ్పాటు కావాలి. మేము చేస్తున్నాం ఎన్నో స్కూల్స్ని డెవలప్మెంట్ చేయడం కానీ చేసినప్పుడు ఎవరు కూడా ఇది మాది అనే ఫీలింగ్ కల్పించట్లేదు. అది ఒక్కటే మాకు ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు అమెరికాలో ఒక స్కూల్ ఏదైనా ఉందంటే ఆ స్కూల్ వాల్యూ బాగుంటేనే మాకు ఆ ప్రాపర్టీస్కి వాల్యూస్ ఉంటాయి. అందుకని చెప్పి స్కూల్ని అనుక్షణం కాపాడుకోవాలనేటువంటి బాధ్యత మాకుంటుంది. కానీ ఈరోజు విద్యాలయాలన్నీ కూడా పాడవుతున్నాయి, దేవాలయాలు మాత్రం పెరుగుతున్నాయి. కాబట్టి మీరు మీ విద్యాలయాలని కాపాడుకుంటూ మన సంస్కృతిని కాపాడుకుంటూ మరొకసారి తానా లాంటి స్వచ్ఛంద సంస్థలకి మీరు సహకరిస్తూ అన్నిటికన్నా సగర్వంగా మేము చెప్పుకునేది ఏంటంటే ఈ మాతృభూమితో మాకున్న అనుబంధం తెగిపోకూడదనే ఉద్దేశంతో మేము ఈ సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా తానా టీమ్ స్క్వేర్ మీరంతా వినే ఉంటారు, తానా అత్యవసర సహాయక బృందం అనేటువంటి ఒక దాన్ని ఏర్పరిచి ఈరోజు దరిదాపుగా ప్రతి సంవత్సరం ప్రవాస భారతీయులు ఈ భారతదేశంలో వివిధ రూపాల్లో
$70 బిలియన్, 4,20,000 కోట్ల రూపాయలు ఈ దేశానికి తరలిస్తున్నారు. కానీ అదే భారతీయులు విదేశాల్లో ఏదైనా ఒక ఆపద పాలై, ఒక యాక్సిడెంట్లోనో, సూసైడ్లోనో, ఒక హోమిసైడ్లోనో ఏదైనా గాయాల పాలై మరణిస్తే ఆదుకోవడానికి ఇటు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అందుబాటులో లేదు. అట్లాంటప్పుడు ఇక్కడ ఆత్మీయులు ఎంతో ఆవేదన పడుతున్నారు, వాళ్ళు తలలిస్తున్నారు. దాన్ని గమనించిన మా తానా నాయకత్వం ఒక 5 సంవత్సరాల క్రితం తానా టీమ్ స్క్వేర్, తానా అత్యవసర సహాయక బృందం అనే దాన్ని పెట్టి, మేము ఉన్నటువంటి ఈ 100 మంది కార్యవర్గ సభ్యులే కాకుండా దరిదాపుగా 400 మంది సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు అమెరికా, కెనడా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి మూల ఉండి, మేము ఒక కుటుంబంలాగా మీ వారికి ఏదైనా ఆపద ఎదురైతే ఆదుకుంటాం అని చెప్పి అనుక్షణం కాపాడటమే కాకుండా ఈ 5 సంవత్సరాల దరిదాపుగా 600 కుటుంబాలకి ఆపదలు ఎదురైనప్పుడు ఆదుకొని వారి పార్థివ శవాల్ని భారతదేశాన్ని పంపించడం కానివ్వండి, ఆపదలు అక్కడ ఉన్నప్పుడు వారికి ఒక అన్నగా, తమ్ముడుగా, స్నేహితుడిగా, కుటుంబ సభ్యుడిగా ఆదుకోవడం కానీ మేము చేసాం. అదే కాకుండా మీరు వినే ఉంటారు, రీసెంట్గా 2-3 యూనివర్సిటీస్ అవకతవకలు పాల్పడినప్పుడు దరిదాపుగా 3,000 మంది విద్యార్థులు అమెరికాలో రోడ్లు పాలయ్యారు. వారి తల్లిదండ్రుల జీవితకాల కష్టం అంతా కూడా నేలపాలైపోయి వాళ్ళు దేశాన్ని విధులుపెట్టి వెళ్ళిపోవాల్సిన తరుణంలో తానా ఒక సంస్థగా ఆదుకొని అటు భారత ప్రభుత్వానికి, అటు అమెరికా ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడి ఆ 3,000 మందిలో ప్రతి ఒక్కరిని కాపాడి, ముఖ్యంగా జయరాం గారు, గంగాధర్ గారు, మిగతా నాయకులంతా కూడా మేము లీగల్ అడ్వైస్ ప్రొవైడ్ చేయడమే కాకుండా గవర్నమెంట్తో పోరాడి ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తుని కాపాడాం. దానికి కారణం తానా. ఆ తానాలో మీరు కూడా దరిదాపుగా ఈరోజు ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు తానా అమెరికాలో ఆ రోజు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా తానా లాంటి ఒక సంస్థ, స్నేహం, సహాయం, ఒక సోదరభావం అనేది ఉండాలని చెప్పి మీరు అమెరికాలో ఉన్నటువంటి మీ స్నేహితులందరికీ, మీ బంధువులందరికీ తానాలో సభ్యులుగా జరమని చెప్పి మీరు చెప్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఈ చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా 2 గంటల పాటు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. సిద్ధార్థ పిల్లలు చేయాల్సినటువంటి డ్యాన్సులు ఉన్నాయి. మన కోసం సింగర్స్ ఎంతోమంది వచ్చినారు. శ్రావణ భార్గవి, పృథ్వీ, రేవంత్ లాంటి చక్కటి సింగర్స్ ఉన్నారు. మీకు అద్భుతమైనటువంటి మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఉన్నాము. ఎంజాయ్ ద డే. థ్యాంక్ యూ అండి. డాషింగ్ అండ్ డేరింగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ గారు, తానా మాజీ అధ్యక్షులు నాదెండ్ల గంగాధర్ గారు, తానా మాజీ అధ్యక్షులు ఇంకొకరు ఉండాలండి, మర్చిపోయాను, మా కోమటి జయరామ్ గారు, మీ పేరే మర్చిపోయాను, నన్ను క్షమించండి. ఇప్పటి అధ్యక్షులు, దక్షులైన అధ్యక్షులు మోహన్ గారు, వేదిక మీదన్న తానా పెద్దలారా, ప్రముఖులారా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనురాధ గారు, ఆమె భర్త మా మిత్రులు గద్దే రామ్మోహన్ గారు, చాలా అద్భుతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చినటువంటి సిద్ధార్థ విద్యార్థినులారు, చాలా సంతోషం. ఒక్క నిమిషం మాట్లాడమన్నారు. ఎక్సైజ్ శాఖ అమాత్యులు కొల్లు రవీంద్ర గారు, మా మేయర్ శ్రీధర్ గారు, చాలా సంతోషం. నన్ను ఒక్క నిమిషం మాట్లాడమన్నారు. ఒక్క నిమిషం అయిపోయింది కదండి. మీ అనుమతితో మరొక నిమిషం మాట్లాడతాను. ఏ దేశం ఏగినా, ఎందు కాలిడినా, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని మహాకవి రాయప్రోలు సుబ్బారావు గారు ప్రబోధించారు. తానా మిత్రులారా, మీరందరూ కూడా అమెరికా వెళ్ళి అక్కడ ఈ మహాకవి సూక్తిని అక్షరాలా గౌరవిస్తున్నందుకు, పాటిస్తున్నందుకు, పెంపొందిస్తున్నందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అమెరికా అంటే కుబేర దేశం.
ఇక్కడి నుంచి వెళ్ళిన మీరందరూ కూడా మీరు కూడా కుబేరులైనారు అక్కడ. అందువల్ల మీరంటే మాకు ఒక స్ఫూర్తి. మనవారు, మన తెలుగు వాళ్ళు, మన సోదరులు, మన బిడ్డలు అక్కడ ఉన్నారు, ఇంత అభివృద్ధిలో ఉన్నారు, పలుకుబడిలో ఉన్నారు. మరి మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మనకి వెన్నుదన్నుగా నిలబడతారు, అండదండలుగా నిలబడతారు అనే ధీమా మాకున్నది. చాలా సంతోషం. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం. ఆ మధ్య ఒక తానా అధ్యక్షులు ఇక్కడికి వచ్చి ఒక మాట అన్నారు. ఒకనాటికి భారతీయుడే అక్కడ అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉన్నది, మన ప్రాబల్యం అక్కడ పెరుగుతున్నది అని అన్నారు. ఆ భారతీయుడు ఒక తెలుగువాడే అవుతాడేమని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అయ్యే అవకాశం ఉంది. నేను చూసే అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు ఇప్పటికే 83 సంవత్సరాలు. అంచేత ఎప్పటికైనా ఒక అమెరికా తెలుగువాడు అమెరికా దేశానికి అధ్యక్షుడు కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. కుటుంబరావు గారు అనే పేరుకి సార్థకతను తీసుకొస్తూ తానా కుటుంబ సభ్యులందరినీ గుర్తుపెట్టుకొని మరి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడారు. ఆయన ప్రముఖ శాస్త్రవేత్త అనకుండా ప్రముఖ యువ శాస్త్రవేత్త అంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ సో మచ్. సో చివరి ప్రసంగం ఈనాటి మన సభా కార్యక్రమాన్ని ఆయన ప్రసంగంతో ముగించున్నారు. ప్రముఖ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈరోజు తానా చైతన్య సవంత్రి కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించుకోవటం, ఈ కార్యక్రమాన్ని మరి గత 20 సంవత్సరాలుగా మరి దేశంలో ఇక్కడ పుట్టి అమెరికా వెళ్ళి అమెరికాలో ఒక చక్కటి కార్యక్రమాలు చేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ మాసంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సందర్భంలో వచ్చేసినటువంటి పెద్దలందరికీ, వేదికను అలంకరించినటువంటి నాయకులకి, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన సోదరి సోదరులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరి భారతదేశంలో అతి సామాన్య స్థాయి నుంచి మరి ఇక్కడ చదువుకొని మరి అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ వచ్చినటువంటి ఆదాయాన్ని తిరిగి మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి నుంచి మరి ఎంతోమంది మేధావులను కానీ సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ ఇక్కడ అమెరికాకి తీసుకెళ్ళి సన్మానిస్తూ మరి ఈ రోజున మరి భారతదేశంలో మన తెలుగువారిని అమెరికాలో గుర్తించిన గొప్ప పేరు తీసుకొస్తున్నటువంటి ఈ తానా సంస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కార్యక్రమాల వల్ల కూడా ఈ రోజున ఎక్కువ శాతం విదేశాల్లో మన తెలుగు వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో చాలా ప్రాంతాల్లో చాలామంది కలత చెంది ఉద్యమంలో కూడా భాగస్వాములు అయ్యారు. మరి ఈ రోజున రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతున్నందుకు మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఇక్కడ మీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దమ్ము, బద్రీనాథ్, ప్రేమ కథా చిత్రం, కొత్త జంట, లవర్స్, రీసెంట్గా మిక్కీ జయమేర్ గారి ముకుంద, ఇలా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు. మా టీవీ సూపర్ సింగర్లో రోజు ఆయన మీరు చూస్తూనే ఉంటారు, గత కొన్ని సిరీస్గా వింటూనే ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ రేవంత్, రాక్ స్టార్ రేవంత్. ఒక 2 నిమిషాల్లో స్టేజ్ మీదకి వస్తారు. ఈలోపు పాపం చిన్నారులందరూ చక్కగా కాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకొని రెడీగా ఉన్నారండి నృత్యం చేయడానికి. వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. వాళ్ళందరూ పాపం చాలా ఓపిక్గా ఆ డ్రెస్ అది వేసుకొని మన ప్రసంగాలన్నీ కూడా తానవాడు మాట్లాడేవన్నీ కూడా వింటూ చక్కగా కూర్చున్నారు పిల్లలు. సో వాళ్ళు వచ్చేసేయండి అమ్మా, వచ్చేసేయండి, మీ అందరూ స్టేజ్ మీదకి వచ్చేసేయండి.
సో ఇదొక మన ఈ కల్చరల్ ప్రోగ్రామ్కి ఇదొక వెల్కమ్ డాన్స్లా అనుకోవచ్చు మనందరము. సో ఈ చక్కటి నాట్యంతో ఈనాటి మన కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ కానుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ డ్యాన్స్ తర్వాత మన సింగర్స్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. సింగర్స్తో పాటు మంచి కామెడీ కూడా ఉందండి. హాయిగా నవ్వుకోవడానికి రెడీగా ఉండండి. డ్యాన్స్ ప్లీజ్. మధురమైన భాష మన పేట తెలుగు భాష, మధురమైన భాష మన పేట తెలుగు భాష. సుందరము సుమధురము భావయుక్తము నవరస భరితం. సుందరము సుమధురము భావయుక్తము నవరస భరితం. మధురమైన భాష మన పేట తెలుగు భాష. పండితులంత ముక్త కంఠముతో పొగడిన భాష, తేట తేనియల మన భాష. ముక్త కంఠముతో పొగడిన భాష, తేట తేనియల మన భాష. మధురమైన భాష మన పేట తెలుగు భాష. ప్రాయసములో రాజసము సంభాషణలో సుందరము. ప్రాయసములో రాజసము సంభాషణలో సుందరము. ఉచ్చారణలో ఉన్నతము పదబంధములో అజంతము. ఉచ్చారణలో ఉన్నతము పదబంధములో అజంతము. 5 పదులైన అక్షరమాల పలుకుబడుల మరి లక్షలుగా అలరుచున్న భాష, అందమైన భాష. తేట తేనియల మన భాష. ఉత్తరాంధ్రలో ఒక అందం, తీరం వెంబడి ఒక చందం. తెలంగాణలో ఒక నైజం, రాయలసీమలో ఒక వైనం. పలు రీతులుగా పలుకుచుండగా ఒకే ఆత్మగా అలరుచుండగా త్రిలింగ భాషగా వెలుగుచున్నది తీయతేనియల మన భాష. తేట తేనెల మన భాష. నన్నయ శైలిలో ప్రసన్నత, తిక్కన తీరులో నాటకీయత, ఎర్రన రచనలో ప్రబంధత, శ్రీనాథురాసిన సీసగాఢత, పోతన కవనపు భక్తి తత్పరత, ముల్ల మాటల భావుకత. కృష్ణరాయని తెలుగుతనం, దిగ్గజ కవుల దిట్టతనం. కృష్ణరాయని తెలుగుతనం, దిగ్గజ కవుల దిట్టతనం. వేమన విప్పిన కపటత్వం,
వద్దెన మాటల చిరసత్యం విశ్వనాథుని వైదుష్యం శ్రీ తిప్పిన కవి చక్రం జాషువ చెప్పిన వాస్తవం వెంకట కౌల తెలిపద్యం వీరేశలింగం గురజాడ కలముల చేరిన పొత్తరణం వీరేశలింగం గురజాడ కలముల చేరిన కొత్తరణం అమృతమయమై ఆలోచన కంజిల జేయగతన ప్రజల అమృతమయమై ఆలోచనల కంజిల జేయగతన ప్రజల తెలుగని 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 త్రిలింగ భాషని అలరుచున్న భాష అలరుచున్న భాష అలరుచున్న భాష. అమ్మా తెలుగు భాషామూర్తి స్వాగతం తల్లి, స్వాగతం. నీ వైభవం గురించి ముచ్చటించుకుంటూ మురిసిపోతున్నాం తల్లి. బిడ్డలారా, నా వైభవాన్ని జ్ఞాపకం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇదంతా గతమే సుమా. మరి నేటి పరిస్థితి? పాఠశాలల నను వీడ బాలలంతా దిక్కు ఏదో నాకిక మరి తెలియకుండే. అక్క, మన తెలుగు తల్లి ఆవేదనకు గల కారణాన్ని ఈ సమాజానికి వివరిద్దాం. తెలుసుకోండి తెలుసుకోండి తెలుగు భాష పరిస్థితి, తెలుసుకోండి తెలుసుకోండి తెలుగు భాష పరిస్థితి. మన భాషకు ముంచుకొచ్చు పెనుముప్పును తెలుసుకొని తెలివిగాను మసలుకోండి. తాతలు తాగినారు నేతులని, వాసన చూడండి మామూతులని. గొప్పలేవో చెప్పకండి, డప్పాలు కొట్టకండి. గొప్పలేవో చెప్పకండి, డప్పాలు కొట్టకండి. తెలుసుకోండి తెలుసుకోండి తెలుగు భాష పరిస్థితి. బడులలో తెలుగు రాని పిల్లలు, ఒత్తులు ఉచ్చారణలు పలుకలేని యాంకర్లు. అమ్మ భాష మాట్లాడుట నేరమనే తల్లిదండ్రులు, మనకేమని వదిలేసే అధికారులు ప్రభుత్వాలు. మనకేమని వదిలేసే అధికారులు ప్రభుత్వాలు. ఒడ్డలి పెట్టుగా మారి కూల్చివేయ మన భాషను, నానాటికి తీసికట్టు నాగం బొట్లుగా మారగా. నానాటికి తీసికట్టు నాగం బొట్లుగా మారగా. తెలుసుకోండి తెలుసుకోండి తెలుగు భాష పరిస్థితి. ఆంగ్ల భాష మధ్యలో తెలుగు పదాలు, అర్థం పర్థం లేని వెర్రి మొర్రి కూతలు. పదములలో పొందికను పలుకుటలో
వేదికను ఇష్టమొచ్చినట్టు విరిచే ఛానల్ మేధావులు వికృతముగా పలుకుచుండ తీయనైన మన భాషను. వికృతముగా పలుకుచుండ తీయనైన మన భాషను ఆభోతుల కొమ్ములాట లేగదూడవలె మారగా. అర్థమైంది తల్లి, అర్థమైంది. నీ ఆవేదనకు కారణం అర్థమైంది. మరి నూతన శాస్త్రాలు, ఉద్యోగాలు ఊరిస్తున్న ఈ కాలంలో ఇతర భాషలు నేర్చుకోవటం అవసరం కాదా? ఈ తరుణంలో మా కర్తవ్యం ఏమిటో సెలవీయవమ్మా. ఆంగ్ల భాషను అభ్యసించుట అవసరం, పరభాషలను ఉపేక్షించుట ప్రమాదం. ఆంగ్ల బోధనలో చదువులు ఉన్నత విద్యకు సోపానాలు, పరభాషలలో ప్రావీణ్యం పెద్ద కొలువులకు జయకేతనము. ఆయా భాషల మోహంలో పడి తెలుగు భాషను మరచుటయే మీరు చేస్తున్న అపచారం, మాతృభాషకు పట్టిన గ్రహణం. ఎన్నో భాషలు నేర్వండి, అన్ని దేశాలు తిరగండి, సంస్కృతులెన్నో తెలియండి, సంస్కారాలను పాటించండి. మాతృభాషను మరువబోకండి, మాతృ సంస్కృతిని నిలబెట్టండి. మాతృభాషను మరువబోకండి, మాతృ సంస్కృతిని నిలబెట్టండి. తెలుగు వైభవం తలచుకోండి, తెలుగు ప్రాభవం గ్రహించండి. తల్లిదండ్రులు మన నాయకులు, గురువర్యులు మన ఉద్యోగులు. తల్లిదండ్రులు, నాయకులు, గురువర్యులు మన ఉద్యోగులు. మాతృభాషను పరిరక్షింపగ ప్రతినబూన రండి, ప్రతినబూన రండి, ప్రతినబూన రండి. మన సంస్కృతి సాంప్రదాయము మనదైనట్టి గుర్తింపు, మన సంస్కృతి సాంప్రదాయము మనదైనట్టి గుర్తింపు. అన్నిటికీ మూలాధారం మాతృభాష, అది కోల్పోయిన నాడే మన బ్రతుకులన్నీ వృధా, మన బ్రతుకులన్నీ వృధా, మన బ్రతుకులన్నీ వృధా. వేల వత్సరాల తెలుగు భాషకు ప్రాచీన హోదా, దీనిని నిలబెట్టుకొనుట మన అందరి బాధ్యత. నిజమెరిగి మసలు కొనుట సమంజసము కదా. ఇదే ఇదే మా సంస్థ ప్రబోధించు దివ్య గీత. మిత్రులారా, మా తెలుగు పలుకులు తేనె సోనల్లో, మా తెలుగు గానాలు కోకిల రాగాలు. మా తెలుగు పలుకులు తేనె సోనల్లో, మా తెలుగు గానాలు కోకిల రాగాలు. మా తెలుగు వాకిళ్ళు విజయవాటికలు, మా తెలుగు వాకిళ్ళు విజయవాటికలు. మా తెలుగు పౌరులు మహనీయ
జయమంగళం శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మా తెలుగు తల్లికి జయమంగళం మా తెలుగు తల్లికి శుభమంగళం మా తెలుగు తల్లికి జయమంగళం మా తెలుగు తల్లికి శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మిత్రులారా, మాతృభాషను మరచిపోయిన ఏ జాతికి ఈ ప్రపంచంలో మనుగడ లేదు. వినోదాల్లో మునిగి తేలండి, కానీ వాస్తవాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. మాతృభాష పరిస్థితి, మన తెలుగు భాష పరిస్థితి ఏమిటో మీకు తెలుసు. చెప్తున్నాను, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 5-6 సంవత్సరాల తరువాత తానావారి దగ్గర మనం తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మా సంస్థ నుంచి ఒక ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరిక. నమస్కారం. ఇంకా నేను పిలిచేస్తానండి. నేను ఎక్కువ ఏమీ మాట్లాడను, ఇంకా డైరెక్ట్ మన విషయానికి వచ్చేద్దాము. సో రేవంత్ మీ అందరికీ తెలిసి, ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టి రేవంత్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నారు. కమాన్ రేవంత్. రేవంత్తో పాటు మరో సింగర్ కూడా స్టేజ్ మీదకి రాబోతున్నాడు. ఫస్ట్ వీళ్ళు ఒక సూపర్ సాంగ్తో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఇలా ప్రతిదానికి అరిస్తే కష్టమే మరి. ఓకే, సో ఎన్నో రియాలిటీ షోసే కాకుండా, సో బేసిక్గా కీరవాణి గారి దగ్గర ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ దమ్ము, ఈ రోజుల్లో, అండ్ ఇంటింటి అన్నమయ్య, ఇంకా ఇలా ఎన్నో సినిమాల్లో పాడి మగజాతి అనే ఒక ప్రైవేట్ వీడియోలో కూడా ఆయన మీకు కనిపిస్తాడు. సో హీస్ నాట్ అదర్ దాన్ పృథ్వీ చంద్ర. Oh my God, I can't believe that you said that. Or am I dreaming and I just hear that? My heart is racing like a cheetah. So I wanna sing this Kota Pata. Come on, Vijayawada! ఓ సోసి పిల్ల పోరియో చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, నాకాసి నా కుమారికో పంగ పళ్ళు నూరి ఐ లవ్ యూ చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ కన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాలు లాగి పెట్టి మల్లె పూలు జల్లినట్టు షట్టు జేబు కింద జిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కాగబట్టించావే. కమాన్, ఎక్కడ యూత్ ఇంత కామ్ కదా. అంటే బేసిక్గా అమ్మాయిల డామినేషన్ ఎక్కువైపోయింది, అబ్బాయిలు తక్కువ ఉన్నారు. సో కమాన్ గాయ్స్, ఎక్కడ Oh my God, I can't believe that you said that. Or am I dreaming and I just hear that? My heart is racing like a cheetah. So I wanna sing this Kota Pata. స్ట్రాబెర్రీ పలుకు క్యాడ్బరీ సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ, కళ్ళలో కళ్ళ గ్యాలరీ, చిలిపి చూపులో కదిలేది ద్రాక్ష మాధురి, తులసి నల్లి నామయ్యగారి పిల్ల, విత్తనాల నవ్వులోని రత్తనాలు జల్లా, కొత్త ప్రేమ మత్తులోని హత్తుకుంట ఎల్లా, పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కాగబట్టించావే. మాంకాళి జాతరలో మైగ చెట్టు మోగినట్టు మైండ్ అంత గోలగుందే,
బంగేదో కలిపినట్టు ఫీలింగ్ కుమ్ముతుందే తొంభై డ్రెస్ వేసినట్టు కృష్ణరాయిలోని గుర్రమెక్కినట్టు భూమి మీద ఉన్న చోట ఉంటూ ఆ మూను పైన కాలు పెట్టినట్టు సిమ్ములేని సిల్లులోన ఇన్కమింగ్ వచ్చినట్టు సింగరేణి బొగ్గు తీసి వేదు పౌడర్ పెంచి పెంచుకుందే గిరాకు 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 రాకు రాకబట్టించావే గిరాకు 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 రాకు రాకబట్టించావే కిర్రాకు కిర్రాకు మీరందరూ అందరూ 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 కిరాకు థ్యాంక్ యూ సో లెట్స్ వెల్కమ్ ద అదర్ సింగర్. సింహం అంటే చిన్నోడే అనే మా సాంగ్ పాడాలన్నా, ఆలబాలే ఆలబాలే అనే జోష్ఫుల్ సాంగ్ పాడాలన్నా, అమ్మ అని కొత్తగా అనే ఒక మంచి మెలోడియస్ సాంగ్ పాడాలన్నా, ఇలా ఎటువంటి సాంగ్ పాడాలన్నా కూడా తనే పాడాలి అనే మార్క్ క్రియేట్ చేసుకుంది మా శ్రావణ భార్గవి. సో ఒకసారి శ్రావణ భార్గవిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను అలాంగ్ విత్ ది అదర్ సింగర్స్. సో శ్రావణ భార్గవి మరి సోలో సాంగ్ పాడుతుందో డ్యూయట్ పాడుతుందో తనే చెప్తుంది. మృదుల ఫ్రాంక్గా చెప్పాలా, అక్కడ కూర్చుని ఉన్న వాళ్ళకి అసలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో ఏం వినిపించట్లేదు మృదుల. నా పేరు వినిపించింది, అందుకే నేను వచ్చేసాను. నువ్వు తిట్టావు పొగిడావు కూడా అర్థం కాలేదు తెలుసా. పొగిడాను కదండి. పొగిడిందా? పక్కా పొగిడిందా? మృదుల పొగడలేదంట మృదుల నన్ను. అవునా? చి పర్లే, బట్ స్టిల్ ఐ రియలీ లైక్ యూ మృదుల. మరి థ్యాంక్ యూ, అద్భుతమైన ఇంట్రొడక్షన్ ఇచ్చే ఉంటావు అన్న కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మాయిల డామినేషన్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. సూపర్, భలే ఉంది అసలు, సూపర్ ఎనర్జెటిక్. ఈ టైంకి యాక్చువల్గా పడుకొని ఉంటారేమో వీళ్ళు, ఇంకా రారు అని చెప్పి ఇంకా పడుకునే స్థితిలో ఉంటారేమో అని చూస్తే హ్యాపీగా హైపర్ యాక్టివ్ ఉన్నారు మీరు. మీ ఎనర్జీ తోటి మాకు ఎనర్జీ వస్తుంది. ఓకే, సో మీకోసం మంచి పాట. ఏం పాట నేను చెప్పను, స్టార్ట్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది. కాకపోతే ఈ పాటకి డాన్స్ అనేది చేయకపోతే అవమానం. రెడీయా? Where's your right hand? Right hand, right hand. Bike chahiye. And here we go. Sara, 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 rata, 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 davate, sara, rata, rata, one more time. Sara, 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 rata, 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 davate, sara, rata, rata. పావు తక్కువ 11 ఓరి నాగను ఏడి పుట్ట వంటిలోన ఏడి సగను సారో సారో సారే మేడమో సారో సారే కోరికేదో రేపుతుంటే ఆడరాజను లంగరేసి లాగుతుంటే వారు కళ్ళకి నచ్చినారు తెగ, లోపలెక్కడో వంటుకుంది సిగ, మీ చూపు గందిరిగా కోరికింది నగ తుజి పే ఫిదా హోగా. సారో సారో సారా రత్తా 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 రే, బెజవాడో సారో సారా రత్తా రత్తా రే, సారో సారో సారా రత్తా 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 రే, దావతే సారా రత్తా రత్తా రే. ఎవ్రీబడీ అతిరే మోసా పాడండి. సయ్యయ్య ముద్దా బంతే రావే రావే ముద్దు గుమ్మ, రావే రావే ఇంకా గట్టిగా. One more time guys. ముస్తాబయ్యే రావే రావే ముద్దులిచ్చే పోవే పోవే. ఓకే, మీలో ఎంతమంది కృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారు? ఓకే, వస్తాలే रामसीला कहो राजू वाला कहो मेरे दिल को फर्क ले दिल कहो
పాట అయిపోయింది. విజయవాడకొస్తా వస్తా వస్తా Okay, one more song. Here we go. నన్ను బాబీ గలన్నాడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. ఓకే చప్పట్లు. 1 2 1 Come on, మన బాహుబలి ఫ్యాన్స్ ఎంతమంది? పిల్లాని కళ్ళలో దాగుందే కల్వారు కండలో నాగుతో పట్టారే చున్నీలా చుట్టేసి ఆధారే కాలేజ్ గో బేబీ డోల్ గుండె గుబేలు 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 అంటుంటే బాబీ గో బేబీ డోల్ గుండె గుబేలు 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 అంటుంటే అక్కడికి వస్తే డాన్స్ చేసే వాళ్ళు ఎంతమంది? అంతేనా? అందరూ చేయలేపట్లే. Here we go one more time. Hello señorita, hello señorita, no ven a Hollis to boost the Florida. Margarita, Margarita, nanita, gata gata. Digira nanda gata 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 gata. Digira nanda gata gata gata. Ule ule oh. Don't kiss me yanga. Ule ule oh. Please kiss me karanda. Ule ule oh. Pero la muere, vinci dati manga. Ule mo pakka manaki mungadi. 140 century kasakala. Levo freezer, chocolate la bundadi, yummy yummy, just juice to go go. Baby doll, baby doll. Gubel 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 mantunde. Baby girl, tag volume. Baby doll, gubel 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 mantunde. ఓకే నెక్స్ట్ టైం ఈ లైన్ అందరు కలిసి పాడాలి. ఓకేనా అమ్మాయిలు? రెడీ రెడీ నాట్ రెడీ? మ్యూజిక్ ఎంతమందికి వచ్చి ఇక్కడ? సంగీతం ఎంతమంది నేర్చుకున్నారు ఇక్కడ? సంగీతం ఎంతమంది నేర్చుకున్నారు? హూ ఆల్ నో హౌ టు సింగ్? పాడడం కూడా రాదా? ఎవ్వరికి రాదా అమ్మా? బాత్రూమ్ సింగర్సా? ఏదో ఒక సింగర్ కదా, ఏదో ఒక సింగర్ కదా. ఓకే అయితే ఓకే అనండి. కాదు అమ్మాయిల దగ్గర నుంచి బేస్ వాయిస్ వస్తుంది. అమ్మాయిల దగ్గర నుంచి ఓకే ఈ పాట పెడుతున్నాం. తడి నీ స్మైలే జగా era que clasu masu dance. ఇటురాయే నీ మీదే మనసాయే ఇటురాయే గొడవ గొడవాయే धड़क धड़क तड़ी दे धड़क धड़क दिल बच्चड़ी बच्चड़ी जैसा नడుము तड़ी वैसा పటక్ పటక్కని గుప్పెడు గుండెని గరుక్ గరుక్కని నూన విలాసా ओ नी फ्रेंडशिप ने जरा देख रे नी तड़कु बेळकु यह सुपर కిక్కులేని లైఫ్ అంటే ఉప్పులేని పప్పు చారు కసులే
ఫార్చున్లో ఉన్నారు. చీర కట్టు ఉన్నది నిన్ను చూడడానికే ఈ కిట్ట కిట్ట పరువం నీకే ఏడు ఎందుకున్నది గోల చెయ్యడానికే గోడ దూకడానికే ఏం జరగ నిప్పు పర్లేదులే హే నిన్న దాకా నల్లి పెట్టి ఇప్పుడు ఎండు సుబ్బరాది ఆడపిల్ల వెంట పడితే అల్లరల్లరవుతుందండి ఇటురాయే నీ మీదే మనసాయే ఇటురాయే గొడవ గొడవాయే పలాస్ ఓయే చకాస్ పలాసే చకాసే పిల్లబల్లే దాన్ని చూడబల్లే దాన్ని సౌకుబల్లే ఇక రాయదలే పైన పట్టు ఉన్నది రేగిపోవడానికే చీర కట్టుకున్నది జారిపోవడానికే నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే ఈ కిట్ట కిట్ట పరువం నీకే ఏడు ఎందుకున్నది గోల చెయ్యడానికే గోడ దూకడానికే హే విధియ తదియలి కదేనికే పిల్లలాంటి ఒళ్ళు నాది ఒళ్ళు మంటూ వెచ్చుకోరా వంపు సంపులానే ఉంది పాలదార పంచదార ఇటురాయే నీ మీదే మనసాయే ఇటురాయే గొడవ గొడవాయే ధడక్ ధడక్ తడి 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 ధడక్ ధడక్ పచ్చడి పచ్చడి చేసా నడుము తడి వేసా నీ స్మైలింగ్ జకాస్ థ్యాంక్ యూ. మా ట్రాక్ కన్నా మీ వాల్యూమే గట్టిగా వినబడుతుంది. సూపర్, అసలు మీరు మంచి ఫామ్లో ఉన్నారు. గిట్ల గబరకి బర తద్దరకి తన సకరకి కరచి పడిపోగే నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. ఎవరు భార్గవి? సినిమా చూపిత మామ నీకు సినిమా చూపిత మామ తర్వాత సిటీ కొట్టిత మామ. గల్లబెట్టి గుంజుతాంది దీని సూపే లొల్లి పెట్టి సాగుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుర్తుతాంది దీని సోపే బాబా దీని చూడకుంటే బదులున్న రాముడంత మనసు వండబట్టే దీని బుక్క బుద్ధి చూస్తే నాకు మగ్గు తిన్న తోట లెక్క సిగ్గులయ్యే బుద్ధి పుట్టే సినిమా చూపిత మామ నీకు సినిమా చూపిత మామ నీతో సిటీ కొట్టిత మామ మామ సినిమా చూపిస్త మామ నీకు సినిమా చూపిస్త మామ సినికి నీతో సిటీ కొట్టిత మామ గల్లబెట్టి ముందుతాంది దీని సూపే లొల్లి పెట్టి
నవ్వు దర్వాజ నన్ను కొట్టుకుంటదే దీని బుంగమూతి చూస్తే నాకు బంగు తిన్న కోతి లెక్క సిద్ధులయ్య బుద్ధి పుట్టే సినిమా సుమిత మామా నీకు సినిమా సుమిత మామా సిగు సిగు నీతో సిటీ కొడిత మామా మామా సినిమా సుమిత మామా నీకు సినిమా సుమిత మామా సిగు సిగు నీతో సిటీ కొడిత మామా हेमचंद्र हेमचंद्र 409 1 2 3 4 5 पटाना हेमचंद्र गुंदुंदे पुंगी बजाना 1 2 3 4 5 पटाना हेमचंद्र मुंदुंदे पुंगी बजाना 1 2 3 4 5 बजाना हेमचंद्र मुंदुंदी पुंगी 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 बजाना శ్రావణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పుడు అర్జెంటుగా హేమచంద్ర కాల్ చేసి రేవంత్ గారి పొంగి బజాయించాలి. అక్కడ స్పీకర్లో వింటున్నాడు. అయిపోయింది. నెక్స్ట్ హే భార్గవి సారీ. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ బేసిక్ ఒక సూపర్ పర్ఫార్మెన్స్ రాబోతోందండి. డాన్స్ పర్ఫార్మెన్స్ కన్నా ముందు ఒక 5 నిమిషాలు ఒక మంచి కామెడీ విందాము. అట్ ద సేమ్ టైం ఒక మంచి పాప్ సింగింగ్ కూడా చూద్దాము. పిల్లలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి. సో బేసిక్గా దేశీ గర్ల్ అనే ఆల్బమ్ చేసింది ఆవిడ. అంతేకాకుండా ఒక యాంకర్, అలా ముఖ్యంగా అమెరికాలో చాలా రోజులు ఉండరు. అంటే ఇక్కడ షీస్ ఫ్రమ్ విజయవాడ. బేసిక్గా విజయవాడ ప్రాంతంలో పుట్టిన ఆర్టిస్ట్ అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఎంతోమంది మోహన్ అన్నపనేని గారు అలాగే జయరాం గారు ఎంతోమంది కూడా మాట్లాడారు ఫ్రమ్ విజయవాడ. సో షీఈ్ ఆల్సో ఫ్రమ్ విజయవాడ అనమాట. ఈరోజు ఒక స్టాండప్ కామెడియన్గా మంచి కామెడీతో ఒక మంచి పాటతో మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు మధు గారు. ఒకసారి మీ చెప్పట్ల సమక్షంలో మధు గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాము. పాప్ సింగర్ మధుగా చాలా ఫేమస్ తను. యుఎస్లోనే కాకుండా ఇక్కడ కూడా చాలా షోస్ చేస్తారు. ప్లీజ్ ఓవర్ టు. గుడ్ ఈవినింగ్ విజయవాడ. ఒక్క విజయవాడ అనలేనండి, ఇక్కడ అసలు అల్లాడిస్తున్నారు సిద్ధార్థ. అరే ఏమన్నా చేస్తున్నారా? అస్సలు మీరు అమ్మాయిలేనా? నాకు ఎప్పుడైనా భయం అవుతుంది మిమ్మల్ని చూస్తే. అసలు నేను చేయలేను అనుకుంటున్నా. ఓకే, మీ అందరికీ తెలుసు కదా, నా ఊరు మీ ఊరు మన విజయవాడ. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ తానా ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. అండ్ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే మీ అందరికీ హలో చెప్తూ షల్ వి స్టార్ట్? ఓకే, ముందుగా నా కామెడీకి ముందు ఒక చిన్న సాంగ్ మీకోసం అలా వినిపించి, ఎందుకంటే నా స్కిట్ సాంగ్తోనే ఉంటుందన్నమాట. ఓకేనా? ఎంతమందికి మహేష్ బాబు ఇష్టం? నేను పాడే పాట సుమో కోర్తా. మరి నాతో పాటు పాడతారా? ఆల్రైట్, ప్లే ద సాంగ్. Music more. కొంచెం ఇంక్రీజ్ చేయండి. కొంచెం మ్యూజిక్ ఇంక్రీజ్.
Hello rock star, I'm your angel. Are you a rock star? I am single. Mr. Rockstar, how the mingle. Chal chal rockstar, chedan jingle. Okay ane ramo kalakaruda one day girlfriend I want pandaga chesi break up అయిపోతా. Right? Auto somo corta. Auto somo corta. Auto somo corta. Rockstar ni style the like corta. Auto somo corta. అస్సలు వినిపించట్లా. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇది శాంపుల్. ఇలాంటి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత మన జడ్జెస్ని, మన ఈ రియాలిటీ షో జడ్జెస్ని మార్కులు అడుగుదామా? ఓకే, ముందుగా మన జడ్జ్ ఎవరంటే, ఆవిడ పేరు నేను చెప్పను, మీరే ఆవిడ పేరు గెస్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఫర్ దిస్ షో. నీకైతే నేను 10కి 20 మార్కులు ఇస్తాను. అండ్ ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత థ్యాంక్ యూ. పక్కనే ఒక ఆవిడ ఉన్నారు, నెక్స్ట్ జడ్జ్. ఆవిడ ఏమన్నారంటే, ఇదిగో అమెరికా అక్కాయి, నీకేం తెలవదుండు, ఆ పిల్ల ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది కదా, ఒక 5, 6 మార్కులు ఇస్తే ఎదుగుతుంది కదా. ఎవరు? అక్కేంటి అక్క? కాల్ మీ లక్ష్మి. నా మొఖం మీద అక్క అని రాసుందా? ప్రతి ఒక్కళ్ళు అక్క అని పిలుస్తున్నారు. ఐ నీడ్ రెస్పెక్ట్. ఏంది ఎలిబి అన్నాయి, నేను మాత్రం ఏమన్నానని? అక్కాయి అన్నాయిని ఎంతో మర్యాదగా పిలిచాను కదా. అయినా ఈ పిల్ల మాత్రం అందరినీ అంకులు ఆంటీ అంటల్లా, మనం ఏంటల్లా? ఈ పిల్ల మాత్రం నిన్న మొన్న పుట్టిందా ఏంది? సోజ్యం కాకపోతే చెప్పు ఎలిబి అన్నాయి, చెప్పు. మీరు ఆటలేడిస్తూ ఒప్పించుకోండి, మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయమాకండి. నేను ఇక్కడ ఉన్న ఈ సిద్ధార్థ పిల్లలతో ఆడాడేసుకుంటా. సో నెక్స్ట్ జడ్జ్ ఎవరంటే, చక్కటి పాట, చక్కటి గీతం. నువ్వు ఆవో తుస్సో అన్నావు చూడు, దాన్ని ఆవో తుస్సో అనాలన్నమాట. అంటే ఎక్కువగా గాలి రావాలన్నమాట. అర్థమైందా? ఇదిగొస్తుంది తమ్మ, నువ్వు 20 సంవత్సరాల నుంచి పాడుతున్నావు కదా, ఇప్పటికీ నీ పాట సగం గాలిలోనే కలిసిపోతుంది. ఆ పిల్ల ఇప్పుడిప్పుడే పాడుతుంది కదా, మంచి మార్కులు ఇచ్చి దొప్పించుకోమ్మ గాలి సునీత. సో చివరిగా ఒక పాలిటీషియన్ని మార్కులు ఏమని అడిగారు. ఆవిడకి అలవాట్లో పొరపాటుగా, ఆవిడెవరో చెప్తారా? నేను జగనన్న విసిరిన బాణాన్ని, నేను రాజన్న కూతుర్ని. ఇదిగో శర్మలక్కాయ్, నువ్వు షోకొచ్చి నాకు మార్కులు ఇవ్వచ్చు కదా, ఎందుకు మాకు ఈ మీటింగ్లు? ఈ ఎలబి శ్రీరామ్ గారు ఉన్నారు చూడండి, ఆయన అసలు షోకి రానివ్వకూడదు. వెంటనే ఈయన్ని తరివేయాలని తానా వాళ్ళకి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అచ్చ తెలుగు జానపదాల వైభవాన్ని తానా వేదికల్లో నిత్యం ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోతున్న కళారూపం ఉత్తరాంధ్ర ప్రాంతంలో మామూలు శ్రామికులు వారి శ్రమలో నుంచి అద్భుతమైనటువంటి ఓ కళాఖండాన్ని నిర్మించుకున్నారు. అదే తప్పెటగుళ్ళు.
ఈ తప్పెటగుళ్ళు కళారూపాన్ని ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, కళాకారులు ఇప్పటికీ చాలా కష్టాలకు ఓర్చి ఆయా ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇది నేడున్న వాస్తవం. అయితే ఆ పురాతనమైన జానపద కళారూపాన్ని మేం బ్రతికిస్తాం, దానికి జవసత్వాలు ఇస్తాం, ముందుకు తీసుకెళ్తాం. నా దేశ వారసత్వ సంపదలో వచ్చినటువంటి నా జానపద సంస్కృతిని నేటి ఈ నెట్టతరానికి అందిస్తామంటూ సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు తప్పెటగుళ్ళ కళారూపాన్ని నేర్చుకుని ఇప్పటికే రాష్ట్రం నలుమూల జాతీయ స్థాయిలో అనేక వేదికల్ని గుర్తింపు కలిగిన వేదికల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఆట పాట ప్రజల్ని ఐక్యం చేస్తాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈనాటి ఈ తానా వేదిక. 14 భువనాల భాషలన్నిటిలోన దేవ భాషకు సాటి తెలుగు భాష, భావ ప్రకటనలు పదముల ఒదుగులు దేవ భాషను మిన్న తెలుగు భాష, అమిత సుందరములై అలరారు లిపియందు దేవ భాషను మిన్న తెలుగు భాష. అచ్చులన్ హల్లులన్ అక్షర సంఖ్యలో దేవ భాషను మిన్న తెలుగు భాష. కళలకింపైన 16 కళల భాష, లలిత కళలన్నీ వ్యక్తమై వెలుగు భాష. టీవీగా చూచు వాగ్దేవి తెలుగు భాష, తెలుగు భాష నా తెలుగు భాష. నా అమ్మ భాష. అంత తీయని కమ్మనైన ఈ తెలుగు జానపదాల యొక్క గొప్పతనం ఎన్ని రోజులు చెప్పుకున్నా తరిగిపోదు. ఆ వారసత్వ సంపదని ముందుకు తీసుకెళ్దాం, వెలుగుల్లో ఉందాం అంటూ తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు చాటుదామని చెప్తూ తప్పెటగుళ్ళ కళారూపాన్ని విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన తప్పెటగుళ్ళు అనే అతి పురాతనమైన జానపద కళారూపాన్ని ఆధునీకరించి మా విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. అడవుల్లో పశువుల మందలను మేపుకుంటూ క్రూర మృగాల బారి నుంచి తప్పించుకుంటానికి జంతువుల యొక్క చర్మాన్ని మట్టి కుండీలకు కట్టుకుని ఆ క్రూర మృగాలకి శబ్దం చేస్తూ వాటి నుంచి తప్పించుకుంటా జనజీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. కాలానుగుణమైన మార్పులతో రాగి రేకులతో తప్పెట్లను చేసుకుంటూ వాటిని మోగించుకుంటూ వాళ్ళ యొక్క ఆటని పాటని ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత కాలానుగుణంగా రామాయణ మహాభారత గాథల్ని పాటల రూపంలో పాడుకుంటూ ఉండేవాళ్ళు. గజపతి రాజులు ఈ కళారూపాన్ని పోషించారు. వందనాలు స్వామి
దాదాపుగా 3 గంటల నుంచి పెర్ఫామ్ చేస్తూనే ఉన్నారండి. అంటే అంత ఓపిక్గా అప్పటి నుంచి మధ్యలో బ్రేక్ వచ్చినా కూడా వెయిట్ చేస్తూ అంత నాన్ స్టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారండి సిద్ధార్థ మహిళా కళాశాలకు చెందిన వారు. మీ అందరూ ఇక్కడే స్టేజ్ మీద ఉండాలి. ఒక్క నిమిషం. తానా సభ్యుల సమక్షంలో ఈరోజు సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి విజయలక్ష్మి గారికి గౌరవిస్తూ ఈ చిరు సన్మానం షాల్వోని అలాగే మొమెంటోని మోహన్ అన్నపనేని గారితో పాటు ఇతర దానా సభ్యులందరూ ఆవిడకి అందించడం జరుగుతుంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలని ఇంకా సిద్ధార్థ మహిళా కళాశాల చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యువ నాయకత్వానికి ఇన్స్పిరేషన్ అన్నాం ఇంతకుముందు. సిద్ధార్థ డెంటల్ కాలేజ్ అంటే ఏదైనా కూడా సిద్ధార్థకు సంబంధించింది అనుకుంటున్నాను నేను, అంతే కదా? సిద్ధార్థలో రకరకాల గ్రూపులు. సో మరి సిద్ధార్థ డెంటల్ కాలేజ్ నుంచి ఓహో రండి మీరే చెప్పేసేయండి అయితే. సిద్ధార్థ డెంటల్ కాలేజ్ నుండి బాగా అంటే ఈ టైంలో కొంచెం ఉత్సాహం కలిగి ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అంటే కొంచెం అందరూ డిన్నర్ చేసి అంటే కొంచెం నిద్రపోయే సమయం ఇది. మరి ఇలాంటి టైంలో మీ అందరికీ బాగా ఎంటర్టైనింగ్గా ఉండాలని వాళ్ళందరూ ఏదో మరి కోలాటం స్టిక్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఒకసారి మీరు ఫాస్ట్గా స్టేజ్ మీదకి వచ్చేసి మీ పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేసేయండి. మ్యూజిక్ ప్లీజ్. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
కురిపించేవానంట గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంతా వానంట చల్ 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 తోరా నన్నారే 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 హే మెరిసింది పమ పని పమ పని పమ గమ పమ సగసని పని పమ గమ గస గమ పమ పని పమ పని పమ గమ పమ సగసని పని పమ గమ గస గమ తక 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 ధిమ్ తక 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 ధిమ్ తక 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 ధిమ్ తక జమ్ తక 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 ధిమ్ తక 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 ధిమ్ తక 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 ధిమ్ తక జమ్ కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు తక 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 ధిమ్ తక 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 ధిమ్ తక 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 ధిమ్ తక జమ్ తక 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 ధిమ్ తక 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 ధిమ్ తక 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 ధిమ్ తక జమ్ ఏ రంగా 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 ఇది ఓణి కట్టిన మంగ నా పద్దు కుర్రారా కింగ చితులేదాం వైభోగంగా ఇది జమీందారి పిల్ల ఇక కొట్టే మాకు జల్ల అల్లుడల్లే రారా మల్ల ఆ పైనే హల్లా గుల్లా ఏ అక్క 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 అరే నువ్వు కనుక మొక్క మరి నేను చందన చక్క ఇక సందడి చేద్దాం చక్క ఇది చిన్న పెద్ద ఆట అరే సన్న జాజి తోట జన సంతోషాల చాట మరి సంతోషాల పేట ఏ ఒత్తిడి వసోయి సరకాల చిసలి ఏ లంగిడి లంగిడి చల సాల జగడి ఏ ఆడకి మగోయి ఏ మగకి మగోయి ఏ ఆడకి ఆడోయి నన్న 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 థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫర్ ద నెక్స్ట్ 15 minutes బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మీరు వినబోతున్నారండి. నేను ఎక్కువసేపు మాట్లాడను, మీ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. ఐ వోంట్ టేక్ మచ్ టైం. శ్రావణ భార్గవి, పృథ్వీ, రేవంత్ ఫాస్ట్గా వచ్చేసి టకటక పాటలు పాడేసేయండి. సో ఈ గ్యాప్లో మాట్లాడుతున్నాను, నేను ఎక్కువ టైం తీసుకోను, వాళ్ళు వచ్చేలోపు మాట్లాడతా. సో మరొకసారి సిద్ధార్థ గర్ల్స్ కాలేజ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. డెంటల్ కాలేజ్ అలాగే బీడియా, సో ఆల్ ది డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చేశారు అండ్ విజయవాడ అండ్ గుంటూరు పేరు కూడా నిలబెట్టారు. సో ఆ తర్వాత సో పృథ్వీ, రేవంత్, శ్రావణ. ఓకే, సో ఇప్పుడు ఏ పాట పాడుతున్నారో రేవంత్ చెప్తాడు. జూనియర్ ఎన్టీఆర్ గారి పాట ఎందుకు నువ్వేదో అల్లరి చేయన ట్యాగ్ చేస్తావు? ఎంత అల్లరి చేస్తాడు తెలుసా? ఒక్క నిమిషం ఉండు. ఎంత అల్లరి చేస్తాడంటే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకేమో అయ్యో అసలు ఎక్కడి అబ్బాయి ఏం మాట్లాడేమో అన్నట్టుగా నోట్లో వేలు పడితే ఏం చేయాలి అన్నట్టుగా అనిపిస్తాడు. బట్ చేసే అల్లరంతా బాగానే చేస్తాం. వాళ్ళు ఏమన్నా అడగలే కదా, బయలుదేరు.
ఏమంటే ఒకసారి గట్టిగా ముందులోకి చెప్పాలి కూడా పాప కష్టపడి యాంకరింగ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మధుల. శ్రావణ, సో నెక్స్ట్ వయ్యారి భామాని హంస నడక ఆ పాట కానీ అది కూడా కానీ లేదంటే ఇప్పుడు ఎన్టీఆర్ పాటే పాడుతున్నాం. పాట చెక్ రెడీ. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. నీకెంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఓ ఎన్టీఆర్ అన్న ఇంత కామ్గా ఉంటారా? కమాన్. చాపముళ్ళు గుచ్చినావ మెల్లగా 10 ఏళ్ల గుండె పొంగి పొర్రదా పొర్రదా. ఆకలేసినందుకు ఇక్కడ చెక్కు రాసినట్టు లెక్క తీరినట్టు హక్కులన్నీ ఇచ్చుకోవన్నారు. ఆనకట్టు తెచ్చినట్టు చూసుకొత్త మీదకి కొట్టినా తిట్టినా తాళి ఒట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సింహమంటి చిన్నోడే బయటకొచ్చాడే సింహ 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 గురి చూపిస్తాడే సింహ అడవి లాంటి అందాలే ఆక్రమించాడే సింహ 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 గురి చూపిస్తాడే సింహ సింహమంటి చిన్నోడే బయటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఇకపోతే వెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా కిచ్చి అక్కడేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడేస్తుంటాడే కృష్ణ 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 బాల కృష్ణ రే ఉష్ణోగ్రత కుదేస్తాడే చాలా చాలా రే సింహమంటి చిన్నోడే బయటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అటు కూడా మీరు అక్కడ నేను ఇక్కడ ఇంకేమైనా ఉందా అండి? ఫిజిక్లో ఫిజిక్స్ని చదివేస్తున్నాడే సక్కుల్లో కెమిస్ట్రీని కలిపేస్తున్నాడే సోకుల్లోని సైకాలజీ చదివేస్తా చూడే చీకట్లోని టెక్నాలజీ చూపిస్తానేడే కృష్ణ 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 బాల కృష్ణ రే ఉష్ణోగ్రత పెంచేస్తాడు చాలా చాలా రే సింహమంటి చిన్నోడే బయటకొచ్చాడే వచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే ఏమండి శ్రావణ్ బార్ కొట్టేస్తుందండి బాబు అది వస్తే కృష్ణ కృష్ణ బాల కృష్ణ చంద్ర రేవంత్ మాత్రం పైకి రాను అంటాడే పిచ్చి రచ్చి పేరాగ్రఫే సరిపోదంటాడే కచ్చి కచ్చి కొరియోగ్రఫీ కావాలంటాడే కేజీ కేజీ చెమటోగ్రఫీ పట్టించేందుకు బిజవాడొచ్చానే అబ్బబ్బబ్బ రమ 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 రే అది తుమారే లేని ప్రేమ ప్రేమ బాలకృష్ణ కృష్ణ 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 బాలకృష్ణ రే ఉష్ణోగ్రత పెంచేస్తారే శానా శానా రే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మోహన్ నన్నప్రియ గారికి టోటల్లీ తానా క్యాస్టింగ్ క్రూ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.
ముందుగా ఈ కాలేజ్ అమ్మాయిలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ డ్యాన్స్ చేసి పర్ఫామ్ చేసిన అందరికీ, అంత చక్కగా యాంకరింగ్ చేసిన మృదులాకి అందరికీ, అందరూ సూపర్, యు ఆర్ రాక్. ఓకే, సో మరొకసారి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గర్ల్స్, బాయ్ బాయ్.